హాయ్ అందరికీ నమస్కారం. మొదటి నుంచి మనం అనుకుంటున్నదే పవన్ కళ్యాణ్ గారికి సెక్యూరిటీ పెంచాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి సహజంగానే పవన్ కళ్యాణ్ గారు ఈసారి కూటమి అధికారంలోకి వచ్చిందంటేనే పవన్ కళ్యాణ్ గారు కారణం. కేంద్రంలో ప్రభుత్వం ఇవాళ అధికారంలో ఉందంటే దానికి కూడా కారణం పవన్ కళ్యాణ్ గారు. ఆ విషయం అందరికీ తెలుసు. ఆ కక్షతో పాటుగా ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత వరుసగా జరుగుతున్న పరిణామాలు ఆయనకు సెక్యూరిటీ పెంచాలన్న అంశాన్ని ఇక్కడ సూచిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా 48,000 కోట్ల రూపాయల బియ్యం కుంభకోణాన్ని ఆయన బద్దలు కొట్టారు. కాకినాడ పోర్టులో కొన్ని దశాబ్దాలుగా యథేచ్ఛగా సాగుతున్న దందాకు ఆయన చెక్ పెట్టారు. ఆ తర్వాత సరస్వతి భూముల వ్యవహారం కూడా మనం చూసాం. ఇలా ఒకటేమిటి అనేక అంశాలు ఆయన ఇవాళ బయట పెడతా ఉన్నారు. దీంతో ఆయనకు థ్రెట్ ఉంది, ఆయన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది, మాఫియా నుంచి ఆయన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది అనే చర్చ గత కొంతకాలంగా జరుగుతోంది. దాన్ని నిజం చేస్తూ ఇవాళ విజయనగరం నుంచి హైదరాబాదుకు, విజయనగరం నుంచి విజయవాడకు పవన్ కళ్యాణ్ గారు అక్కడ మన్యంలో పర్యటన ముగించుకుని తిరిగి వచ్చుస్తున్న సందర్భంలో ఒక ఘటన చోటు చేసుకుంది. ఐపీఎస్ ఆఫీసర్ పేరుతో ఒక నకిలీ వ్యక్తి, గుర్తు తెలియని నకిలీ వ్యక్తి ఈ సెక్యూరిటీలో దూరాడు. అయినప్పటికీ సెక్యూరిటీ చాలా సేపటి వరకు అతని ఆచూకీని కానీ అతను మన మనిషి కాదన్న అంశాన్ని కానీ సెక్యూరిటీ గుర్తించలేకపోవటం అనేది శోచనీయమైన అంశం. చివరికి కొంత అనుమానం వచ్చిన తర్వాత అతను ఎవరు అని ఒకసారి వాకపు చేస్తే సూర్యప్రకాష్ అనే వ్యక్తిగా తేలింది. గతంలో తూనికలు కొలతల విభాగంలో గతంలో అతను పనిచేశాడట. ఆ తర్వాత అతను ఐపీఎస్కి సెలెక్ట్ అవ్వాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఆ దిశలోనే నేను ఐపీఎస్కి సెలెక్ట్ అయ్యాను కూడా వాళ్ళ ఊర్లో చెప్పాడట. ఇవాళ ఆయన ఐపీఎస్ డ్రెస్ వేసుకొని మరి ఆ కాన్వాయ్లో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు సెక్యూరిటీ సిబ్బందిలో కలిసిపోయి పనిచేస్తూ ఉన్నారు. సో నిజంగా అతను ఈ మాఫియా మనిషి అయ్యి ఉంటే ఏం జరిగేది? ఒక్క క్షణం చాలు కదా. సో ఇంత కళ్ళు మూసుకుని సెక్యూరిటీ విభాగం ఎలా ఉందో నాకైతే అర్థం కావట్లా. అంటే మన సెక్యూరిటీలో ఎవరెవరు ఉన్నారు, ఏంటి, వాళ్ళకు సంబంధించిన డిజిగ్నేషన్స్ ఏంటి, ఎంతమందిని మనం నియమించాము, ఎవరిని నియమించామన్న ఆ స్పృహ సోయి అధికారులకు ఉండాల్సిన అవసరం ఉంది కదా. అంటే పవన్ కళ్యాణ్ గారికి ఇప్పటికే వై కేటగిరీ భద్రత ఉంది. ఈవెన్ వై కేటగిరీ భద్రత ఉన్నప్పటికీ కూడా ఇలాంటి డొల్లతనం ఇవాళ బయటకు వచ్చింది. ఈ అంశం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అంటే ఇవాళ ఒక అధికారి నిజాయితీగా పనిచేస్తూ ఉంటే 48,000 కోట్ల రూపాయల కుంభకోణాన్ని వెలికి తీస్తే అతడి ప్రాణాలకు ముప్పుంది అన్న అంశం జనాల్లో చర్చకుంది. ఇవాళ అది నిజమని తేలింది. మీ సెక్యూరిటీ డొల్లతనం నిజమని తేలింది. ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ గారికి కేంద్రం జోక్యం చేసుకుని Z+ కేటగిరీ కల్పించాల్సిన అవసరం ఉంది. ఈ 48,000 కోట్ల కుంభకోణంలో తన మనాని లేకుండా అన్ని రకాల పార్టీల నుంచి అందరు వ్యక్తులు ఉన్నట్టుగా తేలుతోంది. దాదాపుగా దశాబ్దాల పాటుగా జరుగుతున్న దందా ఇది. ఇలాంటి దందాకు చెక్ పెట్టిన పవన్ కళ్యాణ్ గారికి ఖచ్చితంగా ప్రమాదం ఉన్నది. దీన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర నాయకత్వం కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలి. కేంద్ర నాయకత్వం Z+ కేటగిరీ భద్రతను పవన్ కళ్యాణ్ గారికి కల్పించవలసిన అవసరం ఉన్నది. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఈ తరానికే కాదు భావి తరానికి కూడా కావలసిన నాయకుడు. ఇలాంటి నాయకులు ఉంటేనే ఖచ్చితంగా భావి తరం ఈ ఫలాలు అందుకునే అవకాశం ఉంది. లేదంటే హత్య చేసి భాజపా బయట తిరిగే వాళ్ళని ఇవాళ చూస్తున్నాం. బెయిల్ మీద 10 ఏళ్లుగా రికార్డు స్థాయిలో బయట ఉండి ముఖ్యమంత్రులుగా వెలగబెట్టిన వాళ్ళని చూస్తూ ఉన్నాం. సొంత బాబాయిని చంపి కూడా ఎంపీ పదవిని అడ్డం పెట్టుకుని అరెస్ట్ కూడా కాకుండా ఉండే వాళ్ళని చూస్తూ ఉన్నాం. ఇంత దుర్మార్గమైన ప్రపంచంలో నిజాయితీ పరుడికి స్థానం ఉందా అంటే ఖచ్చితంగా అలాంటి వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజల మీదనే ఉంది. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఈ దిశలో ఆలోచించాల్సిన అవసరం ఉంది. పవన్ కళ్యాణ్ గారికి భద్రత పెంచాలి. డొల్లతనం ఎందుకు అక్కడ జరిగింది, ఇలాగ ఒక వ్యక్తి సెక్యూరిటీ లోపలికి దూసుకొస్తే అతన్ని ఎందుకు అడ్డుకోలేకపోయారు, ఎక్కడ లోపాలు ఉన్నాయి, దీనంతటి మీద ఖచ్చితంగా ఒక ఎంక్వైరీ జరగాల్సిన అవసరం కూడా ఉంది.